హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని కనుక చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈ నవంబర్ 14న మా వెస్లీ చదువుకుంటున్న ఆల్ఫాబెట్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ వాళ్ళు డ్రాయింగ్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేశారు. సో వాళ్ళు ఏమన్నారంటే చార్ట్ మేము ప్రొవైడ్ చేస్తాము, పేరెంట్ డ్రా చేసి కలరింగ్ వేసి పంపించమని చెప్పారు. సో చార్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఏ డయాగ్రామ్ వేయాలి, ఏది వేస్తే తొందర అవుతుందని చెప్పి మేమైతే కొన్ని మనకి యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదండి, వాటిలో మేమైతే సింపుల్గా చూడ్డానికి బాగున్నది అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాం హౌస్. కానీ సింపుల్ అనుకున్నాం, కానీ ఇది డ్రా చేయడానికి మాకు చాలా టైం పట్టింది. అంటే మా కిడ్స్ పడుకుని వాళ్ళు కొంచెం డీప్ స్లీప్లోకి వెళ్ళినాక మేమైతే అది డ్రా చేయడం జరిగింది. డయాగ్రామ్ అయితే రాజు అయితే డ్రా చేశారు, నేను వచ్చి కలరింగ్ అయితే వేశాను. సో ఫైనల్గా అయితే డయాగ్రామ్ అయితే కంప్లీట్ చేసాము. లాస్ట్ ఇయర్ అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేయలేదు, ఈ ఇయర్ అయితే కండక్ట్ చేశారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ రెండు కండక్ట్ చేశారు ఈ ఇయర్. టైం చూస్తున్నారు కదా, 12:49 అయింది. మాకైతే మొత్తం డయాగ్రామ్ కంప్లీట్ అయ్యేసరికి 2:30 అయింది, నైట్ 2:30 అయింది. అంత కష్టపడి మా వెస్లీ హ్యాపీనెస్ కోసం మేమైతే డయాగ్రామ్ అయితే డ్రా చేసి పంపించాము. మా వెస్లీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూస్తున్నారు కదా వీడియోలో డయాగ్రామ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బాగుంది చూడడానికి. సింపుల్గా సింగిల్ హౌస్, అటువైపు ఒక చెట్టు ఇటువైపు ఒక చెట్టు, గార్డెన్ ఏరియా చాలా బాగుంది. ఇంకా నేను స్విమ్మింగ్ పూల్ అవన్నీ పెడదాం అనుకున్నాం, కానీ టైం లేదు అని చెప్పి ఇంకా అవన్నీ కట్ చేసి ఏదో షార్ట్ కట్లో అట్లయితే డయాగ్రామ్ అయితే డ్రా చేసి పంపించాము. ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ విషయానికి వస్తే అది నేనే ప్రిపేర్ చేశాను, క్రెడిట్ అంతా నాదే, కానీ తెచ్చినవి అన్నీ మా హస్బెండ్ గారు అనమాట. అయితే ఫస్ట్ ఇక్కడ థర్మాకోల్ షీట్ ఒకటి తీసుకొచ్చారు, కానీ వైట్ చార్ట్ ఒకటి తీసుకొచ్చారు. నేను కలర్ చెప్పాను, ఆరెంజ్ కలర్ తీసుకురమ్మని చెప్పి. మా సత్రంపాడులో ఉన్న షాప్లో ఆరెంజ్ కలర్ షీట్ అయితే మా హస్బెండ్ గారికి అయితే దొరకలేదంట, అందుకని చెప్పి ఇంకా వైట్ కలర్ తీసుకొచ్చారు. నేను ఇంకా దాన్ని షేప్లా కట్ చేద్దాం అనుకుంటే అది హార్ట్ షేప్ వచ్చింది. హార్ట్ షేప్ వస్తే మళ్ళీ దాన్ని చాలా మోడిఫికేషన్స్ అయితే చేశాను. ఫైనల్గా ఒక షేప్ అయితే వచ్చింది. చాలామంది అన్నారు క్యారెట్లో లేదు కదా రేఖ అన్నారు, కానీ క్యారెట్లో వచ్చేలా అయితే కొంచెం అదంతా ఫిక్స్ చేసినాక సైడ్స్ మళ్ళీ కట్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా ఫైనల్గా మీరు చూడండి వీడియోలో క్యారెట్లో ఉందో లేదో. కాకపోతే అన్ని క్యారెట్స్ ఒకలా ఉండవు, కొన్ని పొట్టుగా ఉంటాయి, కొన్ని లావుగా ఉంటాయి. నేనైతే లావు క్యారెట్ అయితే ప్రిపేర్ చేశాను, ఇంకా కొన్ని సన్నగా ఉంటాయి, కొన్ని అసలు షేపే ఉండవు. ఫైనల్గా అయితే అది క్యారెట్లో ఉందో లేదో మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఇంకా మా వెస్లీ అయితే ఇంకా అది తీసుకుని అయితే స్కూల్కి అయితే వెళ్ళింది. అక్కడ వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. చిల్డ్రన్స్ డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు స్కూల్ వాళ్ళు. నేను ఆల్రెడీ ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను, చూడండి. ఫైనల్గా చెప్పండి మీరే ఎలా ఉందో, క్యారెట్లో ఉందో లేదో. ఇంకా చాలా ఇబ్బంది పడ్డాం అది, ఎందుకంటే మేము ఎప్పుడు ఇట్లా ఫ్యాన్సీ డ్రెస్ అని చెప్పి డ్రాయింగ్ అని చెప్పి ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా పంపించలేదు. పాపం లాస్ట్ ఇయర్ మా వెస్లీ ఫీల్ అయిందని చెప్పి ఇయర్ ఎలా అయినా ఏదో ఒకటి చేయాలని చెప్పి క్యారెట్ అయితే నేనైతే ప్రిపేర్ చేసి పంపించాను. ఇంకా మా వెస్లీ స్కూల్లో చూడండి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో చాలా క్యూట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.